హాయ్ ఎవ్రీవన్, ఇవాళ నేను మా యూటిలిటీని ఎలా ఆర్గనైజ్ చేశానో చూపించబోతున్నాను. ఇలా మా కిచెన్లోంచి రైట్కి వస్తే మాకు ఇక్కడ యూటిలిటీ ఏరియా ఉందండి. ఇక్కడ ఈ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా సిలిండర్ ప్లస్ డస్ట్బిన్ పెట్టింటాను. అలాగే లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ నేను ఒక షింక్ పెట్టించానండి. యాక్చువల్గా మా కిచెన్లో స్పేస్ తక్కువగా ఉంది, సో నేను అది అవుట్ సైడ్ పెట్టించాను. సో లోపల ఉంది ఒక షింక్, అయితే నేను అది చిన్నగా ఉండడం వల్ల ఇలా యుటెన్సిల్స్ అన్నీ కడుక్కోవడానికి అంతా బయట సైడ్ సెట్ చేశాను. ఇలా కిచెన్లో కాకుండా బయట ఇట్లా యూటిలిటీలో షింక్ సెట్ చేసుకోవడం వల్ల మనకు కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ ఒక బాస్కెట్ పెట్టాను. ఈ బాస్కెట్ నుంచి నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. దీనికి అటాచ్డ్ ట్రే వచ్చింది. ఏదైనా మనం ఈ గిన్నెలు అవి వాష్ చేసిన వాటర్ ఉంటుంది కదా, అది ఆ ట్రేలోకి డ్రైన్ అవుతుంది. సో మనం ఈజీగా ఆ ట్రేలో ఉన్న వాటర్ని పడేయచ్చు. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఆ యూటిలిటీ ఏరియా అనేది మొత్తం అంతా వెట్ అవ్వకుండా డ్రైగా ఉంటుంది. అలాగే నేను ఇక్కడ ఒక చిన్న ప్లాంట్ పెట్టాను. గిన్నెలు వాష్ చేసుకోవడానికి ఒక సోప్, అలాగే హ్యాండ్ వాష్, ఒక చిన్న నాప్కిన్ ఇక్కడ పెట్టాను. నేను ఎక్కడైతే ఈ షింక్ని ప్లేస్ చేశానో అది యాక్చువల్గా వాషింగ్ మిషన్ పాయింట్. సో అక్కడ వాషింగ్ మిషన్ తీసేసి నేను ఇలా షింక్ సెట్ చేయడం వల్ల నాకు అవుట్ అనేది రాలేదు. సో దట్ నేను ఇలా అవుట్ సెట్ చేయాల్సి వచ్చింది. షింక్ కింద ఇలా ఓపెన్గా వదిలేకుండా నేను ఇలా డోర్స్ పెట్టించాను. షింక్ కిందనే ఇలా సిలిండర్ ప్లేస్ చేశాను. యాక్చువల్గా మాకు సిలిండర్ కిచెన్లో లేదు. సో బయట యూటిలిటీలో ఇలా షింక్ కింద కనెక్షన్ ఇప్పించి దీని కింద సెట్ చేసి ఇలా డోర్స్ పెట్టించాము. ఇలా షింక్ పైన చిన్న బాక్స్ ఇలా పెట్టించాము. ఇందులో నేను క్లీనింగ్ ఐటమ్స్, కార్లిన్, డస్ట్బిన్ కవర్స్, అలాగే స్టవ్ అవి క్లీన్ చేసుకోవడానికి వైప్స్, షింక్ క్లీన్ చేసుకోవడానికి వైపర్స్, చిన్న చిన్న బ్రషెస్ అవి ఇక్కడ పెట్టాను. క్లీనింగ్ ఐటమ్స్ అన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల మనకు అవసరమైనప్పుడు ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుందని అన్నీ ఇలా ఒక దగ్గర ప్లేస్ చేశాను. అలాగే దీని పైననే ఇలా ఒక చిన్న బుట్ట పెట్టాను. ఏదైనా వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ అవి కడుక్కోవడానికి అన్నీ అక్కడ ఒకటి పెట్టాను. సో వెంటనే మనం ఏవైనా కూరగాయలు తెచ్చుకోగానే అవంతా క్లీన్ చేసుకోవచ్చు. మావి మ్యాక్సిమం పుష్ టు ఓపెనే అండి. ఎక్కడైనా ఒక్క దగ్గర మాత్రమే నాబ్స్ అవి కనిపిస్తాయి. మిగిలిన ఏరియాలో మొత్తం మావి అంతా పుష్ టు ఓపెనే. అవి మెయింటెనెన్స్ వస్తాయి అంటారు, అది ఎంతవరకు నిజమో తెలీదు. బట్ నాకు హ్యాండిల్స్ లేకుండా బాగుంటుందని అనిపించింది. సో ఇంటి మొత్తానికి మేము హ్యాండిల్స్ లేకుండానే వెళ్ళిపోయాం. ఇక్కడ ఉన్న ఓపెన్ స్పేస్ అంతా మేము పీజియన్ నెట్ వేయించాము. పీజియన్ నెట్తో పాటు ఇట్లా ఫోల్డబుల్ నెట్ ఒకటి వేయించాము. నైట్ టైం మనకు మస్కిటోస్ రాకుండా, దట్టు వెంటిలేషన్ అది వెళ్ళిపోకూడదు అని. నైట్ టైమ్స్ అయితే మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది వేయించేటప్పుడు, బట్ ఇప్పుడైతే నాకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇలా చూసారా, ఇలా క్లోజ్ చేస్తే అసలు మనకి ఏం కనిపించదు. అలాగే ఇక్కడ యూటిలిటీలో నేను క్లాత్ హ్యాంగర్స్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ ఇటు సైడ్కి వస్తే మనకి ఏవైతే మనకి రోజు యూజ్ చేసే చీపురు, చాట, మాపు అన్నీ పెట్టుకోవడానికి ఇలా ఒక హోల్డర్ ఒకటి నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. అలాగే బట్టలు ఆరేసుకోవడానికి ఒక క్లాత్ హ్యాంగర్ కూడా ఇక్కడే యాడ్ చేసాము ఈ యూటిలిటీలో. మాకు ఇక్కడ ఒక చిన్న ట్యాప్ కూడా వచ్చింది. సో దట్ మన యూటిలిటీ అది అవసరమైనప్పుడు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక గ్రానైట్ స్లాబ్ మేము కట్ చేయించి ఫినిషింగ్ చేయించి దాన్ని ఇక్కడ అంటించాము. ఏదైతే మనం యూటిలిటీలో ఇక్కడ ట్యాప్ ఉంది కదా, అక్కడ యూజ్ చేసిన వాటర్ అంతా అవి మనం కింద పోయంగానే అటు సైడ్కి వెళ్తున్నాయి. అందుకని మేము అలా పెట్టించాం. దానివల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ అనేవి మళ్ళీ కిచెన్లోకి రాకుండా ఉంటుంది. ఇక్కడ మా కిచెన్లోంచి చూస్తే మా సొసైటీలో ఉన్న డ్రైవ్ ఏరియా లేదా వాక్ ఏరియా అనొచ్చు. ఆ వాక్ ఏరియా అనేది మాకు యూటిలిటీలోంచి ఇలా కనిపిస్తుంది. అంతే అండి, మా యూటిలిటీని నేను ఇలా ఆర్గనైజ్ చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నేను ఏదైనా మిస్టేక్స్ చేసింటే ప్లీజ్ కన్సిడర్ చేసి దాన్ని వదిలేయండి.